హాయ్ అండి. ఒక్కొక్కసారి బ్లౌజెస్‌కి వర్క్స్ వేయించుకున్నా కూడా అంత సాటిస్ఫై అనిపించదండి. అందులో ఏదో ఒకటి చిన్నగా మనకు నచ్చనిది ఏదో ఒకటుంటుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ విషయంలోనే చూసుకోండి. ఇక్కడ డైమండ్ షేప్ మధ్యలో కనిపిస్తుంది చూడండి రోజ్ ఫ్లవర్ లాగా. అసలు డైమండ్ షేప్ మధ్యలో ఏమీ రాలేదండి. అసలు ఏ ఫ్లవరు రాలేదు ఆ ప్లేస్‌లో. నాకు వర్క్ అక్కడ ఏమి ఇవ్వలేదు. అయితే అక్కడ సింపుల్‌గా కనిపిస్తుంది, ప్లెయిన్‌గా కనిపిస్తుందని చెప్పేసి నేనిట్లా ఫ్లవర్‌ని పెట్టేసుకున్నానండి. ఈ ఫ్లవర్‌ని ఎలా పెట్టుకున్నానంటే, మీరు నా పాత వీడియోస్ చూస్తే గనక అర్థమవుతుందండి. కొన్ని కొన్ని క్లాతులకి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి గదా! మనం పిల్లల డ్రెసెస్ కుట్టినా, ఇంకేదైనా గానీ, అందులో నుంచి నేను ఫ్లవర్‌ని కట్ చేసి నేనిక్కడ సెట్ చేసేసుకున్నాననమాట. దానివల్ల చాలా గ్రాండ్ లుక్ వచ్చిందని చెప్పాలండి ఈ బ్లౌజ్‌కి. అండ్ బ్యాక్ సైడ్ గూడా మీకు నెట్టెడ్ క్లాత్ కనిపిస్తుంది గదా! దానిపైన అసలు వర్క్ రావాలండి. కానీ నేను నెట్ క్లాత్ వేసుకోకుండా నార్మల్‌గానే స్టిచ్ చేసుకుందాం అనుకోని నేను వర్క్ అనేది వేయించుకోలేదండి. కానీ బ్యాక్ నెక్ అనేది డీప్ అయిందండి. అందుకోసం అనేసి నెట్ క్లాత్ వేసి కవర్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ మరి.